ఇదే తీర్మానంపై తర్వాత వక్త శ్రీ ఇనుగాల పెద్దిరెడ్డి గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. పెద్దిరెడ్డి గారు మాట్లాడే మునుపు జీకే రావు హైదరాబాద్ చెక్ వచ్చి 54,999. టీడీ జనార్దన్ ఎమ్మెల్సీ జీతం నుండి నెలకు 10% చొప్పున 12,000 రూపాయలు, సంవత్సరానికి మొత్తం 1,44,000 రూపాయలు. గోలి రామారావు పెద్దాపురం డీడీ పంపించారు 1,00,000 రూపాయలు. కోనేరు అంకనీడు చౌదరి విజయవాడ ఈస్ట్ చెక్ ఇచ్చారు 10,116. డాక్టర్ ఆర్ సుధారాణి తిరుపతి 5,00,000 రూపాయలు ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ అభినందించాలి. దీనివల్ల ఇంకొక లాభం కూడా ఉంది, నిద్ర కూడా పోతుంది. ఇంకా కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఓకే, థ్యాంక్ యూ. సభాధ్యక్షులు, మన ప్రియతమ నేత జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, వేదికను అలంకరించినటువంటి ఉభయ రాష్ట్రాల అధ్యక్షులు, అతిరథ మహారథులకు, 23 జిల్లాల నుండి 294 నియోజకవర్గాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి, విదేశాల నుండి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులందరూ కూడా నా నమస్కారం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక చరిత్ర. మన ప్రియతమ నేత, మనందరి ఆరాధ్య దైవమైనటువంటి నందమూరి తారక రామారావు గారు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తమ 60వ ఏట వరకు సినీ రంగానికి అంకితమై ప్రజలకెంతో సేవ చేసి సేవా దృక్పథం సంబంధించిన అనేక అంశాలలో పాల్పంచుకున్నటువంటి ఆ తరుణంలో తెల్లవాళ్ళు పైన ఇవాళ పరిపాలించేటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క పాలనలో ప్రజలకు ఎదురవుతున్న అనేక సమస్యలపైన స్పందించి వారు ఒక్కరిగానే మొదలుపెట్టి తెలుగుదేశం పార్టీని 9 మాసాల్లోనే అధికారంలో తెచ్చినటువంటి మన నాయకులు ఎన్టీ రామారావు గారు. వారికి రాజకీయ ప్రస్థానం లేకపోయినా సామాజిక స్పృహ కలిగి ఈ ప్రజల యొక్క కష్టసుఖాలు తెలుసుకున్న వ్యక్తిగా ఇవాళ దేశానికి దశ దిశను నిర్దేశించే విధంగా ఆనాడే పేదవాని గురించి ఆలోచించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అనేక రకాలైనటువంటి ఒడిదడుకులను ఎదుర్కొంది. ఒక్క సంవత్సరం తిరగకముందే రామ్లాల్ని అడ్డం పెట్టుకొని ఆనాడు ఇందిరాగాంధీ గారు మన ప్రభుత్వాన్ని కూల్చిన సమర్థవంతమైన నాయకుడు అన్నగారికి అండగా నిలబడి మన ప్రీతమ నేత చంద్రబాబు నాయుడు గారు వీరోచితమైన పోరాటం చేసి మళ్ళీ ఒక నెల రోజుల్లోనే తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి ప్రక్రియ ఈ దేశంలో ఎక్కడైనా జరిగిందంటే అది మన రాష్ట్రంలో జరిగింది, అది మన తెలుగుదేశం పార్టీ ద్వారానే జరిగింది అనే విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు పార్టీ ఆవిర్భావం, తెలుగువారి ఆత్మగౌరవం, తెలుగు ప్రజల యొక్క రక్షణ, ఆంధ్రప్రదేశ్ యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పడ్డ ఒక ప్రాంతీయ పార్టీ. జాతీయ దృక్పథం కలిగి కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పుడు కూడా ఆనాడు ప్రాంతీయ పార్టీగా ఏర్పడ్డాం. 34 సంవత్సరాల క్రితం ఇదే ప్రాంగణంలో మరి వెంకన్న పాదాల సాక్షిగా ఆనాడు మహానాడు నిర్వహించుకుంటే ఈరోజు 35వ మహానాడు ఇవాళ ఒక జాతీయ పార్టీగా ఏర్పడి జాతీయ అధ్యక్షుని యొక్క అధ్యక్షతన ఇవాళ ఈ యొక్క మహానాడు జరుపుకుంటా ఉన్నాం. ఇది కూడా జాతీయ పార్టీగా ఏర్పడిన తర్వాత జరుపుకుంటున్నటువంటి తొలి మహానాడుగా మనం ఇవాళ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మన బాధ్యతలు పెరిగినాయి. ఇవాళ ఇక్కడ అధికారంలో ఉన్నాం, అక్కడ ప్రతిపక్షంలో ఉన్నాం. భవిష్యత్తులో 2019 వరకు జాతీయ స్థాయిలో ఇతర రాష్ట్రాల్లో కూడా మనం పార్టీ ఆర్గనైజేషన్ను విస్తరింపజేసి ఒక బలమైన శక్తిగా, ఒక బలమైన పార్టీగా, ఒక జాతీయ స్థాయిలో మనకున్నటువంటి పాత్రను పోషించే ఒక రాజకీయ శక్తిగా ఎదగవలసిన అవసరం, దానికి సంబంధించిన దశ దిశను కూడా నిర్దేశించుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఈ మహానాడులో ఉంది అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను.
సోదరులారా, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఇవాళ మనం ఎదుర్కొంటా ఉన్నాం. కరువుతో ఇబ్బంది పడతా ఉన్నాం. ఏర్పడ్డ కొత్త రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి మరి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని అధిగమించే విధంగా తమ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులలో పార్టీని నిలబెట్టి వచ్చే ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక బలమైన శక్తిగా అక్కడ కూడా అధికారులకు వచ్చే పార్టీగా తీర్చిదిద్దేటువంటి కార్యాచరణ కూడా అక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా చేపట్టి ముందుకు తీసుకువెళ్తా ఉంది. దానికి కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు ఎంతో శ్రమ పడతా ఉన్నారు. ఎంతో ఆదరణ, ఎంతో మాకు సహకారం అందిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఇంకా దశ దిశ నిర్దేశించడంలో మీ యొక్క సూచనలు, మీ యొక్క ప్రమేయం కూడా మాకు ఎక్కువగా అవసరమని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాం. నందమూరి తారక రామారావు గారిని మనం ఒక్కసారి స్మరించుకోవాలి, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వారు మొక్కమని ధైర్యంతో ఒక్కడుగా మొదలుపెట్టిన ఈ పార్టీ లక్షలాది మంది కార్యకర్తలు, ఇవాళ 55 లక్షల మంది క్రియాశీల సభ్యులు కలిగినటువంటి కార్యకర్తలున్న ఈ పార్టీ ఎవరు ఏం చేసినా ఈ పార్టీకి జరిగేదేమి లేదు. భవిష్యత్తులో తెలుగువారి ఆత్మగౌరవంతో కూడినటువంటి పార్టీ ఇక్కడ అక్కడ ఇతర రాష్ట్రాల్లో కూడా మనం బలం పెంచుకుంటాం, బలం పెరుగుతుంది. మరి జాతీయ స్థాయిలో కూడా మన పాత్ర గణనీయంగా ఉండబోతుందనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ అవగాహన చేసుకొని అందుకు తగిన విధంగా మన కార్యాచరణ కూడా రూపొందించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మరి కూడు గూడు గుడ్డను ప్రవేశపెట్టినటువంటి ఆనాటి పథకమే ఇవాళ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు ఆ క్రమంలోనే అడుగులు వేస్తా ఉన్నాయి. పేదవారిని పట్టించుకున్నటువంటి దశ దిశ నిర్దేశించినటువంటి పేదవారి యొక్క మరి గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి పార్టీ. అందుకనే అన్నగారు ఆ రోజున మన జెండాలోనే చాలా స్పష్టంగా కర్షకులను, కార్మికులను, పేదవాన్ని గుర్తుగా ఆ యొక్క గుర్తును కూడా, సింబల్ కూడా వారు ఆనాడు రూపకల్పన చేయడం జరిగింది. ఆ బ్రహ్మముహూర్తంలో పెట్టిన పార్టీని ఎవరు ఏమి చేయలేరు, ఎవరి వల్ల ఏమీ కాదు. ఆ బ్రహ్మముహూర్తంలో సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ సజీవంగా ఉంటుంది. బ్రహ్మాండమైన విజయ పదంలో ముందుకు పోతుంది. లక్షలాది మంది కార్యకర్తలు, యువతరం అంతా కూడా పార్టీలో చేరుతూ ఉంటుంది. ఆ రోజు పార్టీ పెట్టిన 82లో మేమందరం కూడా 24-25 సంవత్సరాల యువకులమే ఎంతో మంది ఇవాళ ఇక్కడ వేదికపై ఉన్నారు, ఈ ప్రాంగణంలో ఉన్నారు. ఇవాళ మరి 60 సంవత్సరాలు పడుతున్న మా అందరికీ మరి ఆదర్శంగా మీరందరూ కూడా, యువకులందరూ కూడా ఉత్సాహంగా వేలాది సంఖ్యలో, లక్షలాది సంఖ్యలో మీరందరూ కూడా పార్టీలో చేరాలి. తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టే విధంగా మన యొక్క మరి పార్టీని బలోపేతం చేసుకునే దిశ వైపు అందరూ కూడా ఆకర్షితులు కావాలని ఇప్పటికే మరి గ్రామ స్థాయి నుండి, మండల స్థాయి నుండి మరి రాష్ట్ర స్థాయి వరకు కూడా యువకులు కూడా సరైనటువంటి మరి అవకాశాలు ఇచ్చి వారందరినీ కూడా మనం ప్రతిభను గుర్తించి వారిని కూడా భవిష్యత్తు రాజకీయ అవసరాల కొరకు తీర్చిదిద్దవలసిన అవసరము, ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి నేను భావిస్తూ, ఇంత సుదీర్ఘమైన ప్రస్థానం, 30 సంవత్సరాల ప్రస్థానంలో అనేకమైన ఒడిదుడుకులు, అనేకమైన ఇబ్బందులు, అనేక విజయాలు, అపజయాలు కూడా మనం సవి చూసినటువంటి అనుభవాలు మనందరికీ ఉన్నాయి కనుక వీటన్నిటి కూడా సమీక్షించుకొని మరి భావి తరాలకు ఉపయోగపడే విధంగా పార్టీని బలోపేతం చేయడానికి మనం అందరం కూడా కంకణబద్దులు అవుదామని చెప్పి మరి 24 గంటలు కష్టపడి ఆ వయసులో కూడా మనందరికీ ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి మన నాయకుని కూడా ఆదర్శంగా తీసుకొని మనమందరం కూడా శ్రమించాలి, కష్టపడాలి, ఆ విధంగా అంకితభావంతో పనిచేయాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఈ యొక్క పార్టీలో పనిచేసే అవకాశం, అదృష్టం కలిగినందుకు ఒక కార్యకర్తగా ఎంతో గర్వపడుతూ, మనమందరం కూడా పూర్వజన సుకృతంగా మనం ఈ పార్టీలో సభ్యులుగా ఉన్నాము. అందుకు మనం అందరం కూడా గర్వపడాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై హింద్, జై తెలుగుదేశం.